గత ఎన్నికల అలసత్వం, గుత్తేదారుల నిలువెత్తు నిర్లక్ష్యం వెరసి నిజాం సాగర్ ఆధునికీకరణ పనులను అటకెక్కించాయి. 7-8 ఏళ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడం వల్ల లక్షల ఎకరాల ఆయకట్టు వర్షాధారమైంది. మరోవైపు స్వరాష్ట్ర సర్కారు అదనపు పనులను జోడించడం వల్ల నిజాం సాగర్ ఆధునికీకరణ వ్యయం భారీగా పెరిగింది. అంచనాలు 100 కోట్లలో పెరగడం మినహా చివరి ఆయకట్టుకు నీళ్లెప్పుడొస్తాయోనని బాధితులు ఎదురుచూస్తున్నారు. లక్ష్య సాధన కోసం కేంద్రం సహాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కారణం ఏదైనా కావచ్చు, నిజాం సాగర్ ఆధునీకరణ ఎప్పుడు పూర్తవుతుందన్నది ఆయకట్టుదారులకి అంతుచిక్కడం లేదు. ఎడతెగని జాప్యం వల్ల నిర్మాణ వ్యయం అంతకంతకు హెచ్చుతోంది. 85 ఏళ్ల క్రితం నిర్మించిన అతి పురాతన సాగునీటి ప్రాజెక్టు నిజాం సాగర్. 1930లో దీని నిల్వ సామర్థ్యం 29.72 టీఎంసీలు. దీన్ని 58 టీఎంసీలకు పెంచి 2,75,000 ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. పూడిక సమస్య మొదటి నుంచి జలాశయం నవీకరణకు మోకాలడ్డుతోంది. ఇది 1931, 1972 మధ్యకాలంలో అంచనాకు మించి 10 రెట్లకు పెరిగింది. అదే స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం 29.72 టీఎంసీల నుంచి 11.79 టీఎంసీలకు పడిపోయింది. ఆయకట్టు 2,31,000 ఎకరాలకు తగ్గింది. 1975లో చేపట్టిన పునరుద్ధరణ పనుల వల్ల జలాశయం మట్టం 1,400.5 అడుగుల నుంచి 1,405 అడుగులకు పెరిగింది. నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలకు పెరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వహణను విస్మరించడం వల్ల గత కొన్నేళ్లుగా నీటి నిల్వ 8 టీఎంసీలకు మించడం లేదు. సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు ఆధునీకరణ కానీ, ఈ ఉపకాలువల విషయంలో కానీ ఇప్పటి వరకు పనులు సక్రమంగా జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ఆధునీకరణ పనులు తొందరగా కంప్లీట్ అవుతాయని చెప్పేసి మరి అనడం జరిగింది. మరి గతంలో ఇంకా అంతనో ఇంతనో ఆధునీకరణ పనులు చేపట్టారు, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి ఈ ఆధునిక పనులు ఇప్పటి వరకు ఇంకా ప్రారంభం కాలే, నిలిచిపోయాయి. ఉపకాలువలు అదే విధంగా ఉండిపోవడం వల్ల చెరువులకు నీళ్లు రాకపోవడం, పంటలు సరిగా వండకపోవడం, మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆధునీకరణ పనులు త్వరగా కంప్లీట్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. వైఎస్పేటలో 550 కోట్లు కాలువలకు మంజూరు చేసిర్రు. ఇంకా కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. మాకు ఈ చిన్న కాలువలు మాది డిస్ట్రిబ్యూటర్ ఒన్నీస్ నుంచి మాకు సుల్తాన్పూర్ శివార్ దాకా రావాలి నీళ్లు. శాంక్షన్ అయింది, కానీ కొంత సోమేశ్వర్ దాకా వచ్చి ఆగిపోయింది అన్నట్టు. ఆగిపోయిన కాలువలకు ప్రభుత్వం ఇంకా ఎక్కడికైనా ఫండ్స్ కేటాయించి ఆ కాలువలు పూర్తి చేస్తే మాకు ఈ చెరువుల కింద, ఈ కుంటల కింద ఏమైనా పంటలు పడతాయని మేము ఒక ప్రభుత్వంకు భావిస్తున్నాం. ఇక బోర్లు లేని వాళ్ళంతా వేస్ట్ అయిపోయారు. నిజాం సాగర్ కట్ట కింద ఉండేది కాలనాడు, పెద్ద కాల అన్ని ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఏం పంట పడినట్టు ఏం లేవు. నిజాం సాగర్ పనులు ఆగిపోయినాయి. ఇంత పెట్టి రూమ్ కూడా బంద్ చేశారు. ఇక్కడ పొలాల దగ్గర చూస్తే ఘోరం అనిపిస్తుంది సార్. రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు స్పందించిన ఉమ్మడి రాష్ట్ర సర్కారు నిజాం సాగర్ ఆధునీకరణకు అంగీకరించింది. 2008 జూన్లో 549 కోట్ల 60 లక్షల రూపాయలతో పరిపాలన అనుమతులిచ్చింది. 155 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన కాలువ పనులను 15 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదారులకు అప్పగించింది. ఈ అంచనాలను సవరిస్తూ గత ఫిబ్రవరిలో 742 కోట్ల 82 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇప్పటివరకు 491 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల పునరుద్ధరణ సహా మరికొన్ని పనులను అదనంగా చేర్చడం వల్ల అంచనా వ్యయం 549 కోట్ల నుంచి 974 కోట్ల రూపాయలకు చేరింది. వ్యయం ఎంత పెరిగినా మొత్తం ఆయకట్టుకు నీరివ్వటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిజాం సాగర్ మెయిన్ కెనాల్ మోడర్నైజేషన్, డిస్ట్రిబ్యూటర్ మోడర్నైజేషన్ 2 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మెయిన్ కెనాల్ కు 15 ప్యాకేజీలుంటే 11 ప్యాకేజీలలో పూర్తిగా పని అయిపోయింది. 4 ప్యాకేజీలు అంటే 40 కిలోమీటర్ల పొడవున పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఒక 200 కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్ రిపేర్స్ కూడా పూర్తయినాయి. మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్ 2 కలుపుకొని 742 కోట్ల రూపాయల వ్యయంతో మోడర్నైజేషన్ పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు
వచ్చే 2 సంవత్సరాలలో హల్దీబాగు ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ లోకి వస్తుంది కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలుంటే జిల్లా అధికారులు ఇరిగేషన్ మంత్రి గారితో కూర్చుండి పరిష్కారం చేసుకోండి, నిధులు కావాలంటే కేటాయిస్తామని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. వారి ఆదేశాలకు అనుగుణంగా వారు అధికారులు కూడా వివరాలు ఇచ్చారు. ఎస్టిమేట్ తయారు చేయమన్నాం, దానికి శాంక్షన్ తీసుకొని మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటర్ మోడర్నైజేషన్ కూడా సంపూర్ణంగా పూర్తి చేసి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ చివరి ప్రాంతం వరకైతే నీరు వెళ్ళిందో మళ్ళదే చివరి ప్రాంతానికి నీరు తీసుకెళ్లే విధంగా ఈ కాలువల మరమ్మతులు చేపడుతున్నాం. ఎంక్రోచ్మెంట్ ఉంటే కూడా వారిని నచ్చజెప్పి తీసేస్తాం. ఆధునీకరణ పనుల్లో జాప్యం వల్లే అంచనా వ్యయం పెరుగుతుందని మంత్రి పోచారం అన్నారు. భారమైన రైతుల కోసం ఆ పనుల్ని పూర్తి చేసి తీరుతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2,40,000 ఎకరాలకు నీరందించి తీరుతామన్నారు. దాదాపు 2,70,000 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి నిజాం సాగర్ ఇండ్ల స్థలాలకు దీనికి కొంత మిగిలింది. 2,40,000 దాకా ఉంది. ఈ 2,40,000 ఎకరాలు జీరో నుంచి మొదలుకుంటే ఆర్మూర్ బాలకొండ నియోజకవర్గం వరకు నిజాం ప్రభుత్వం కట్టినప్పుడు నిజాం సాగర్ నీరెట్టయితే కిందాక వెళ్ళినాయో ఇప్పుడు కూడా ఆ విధంగా కింది ఆయకట్టు వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్లే విధంగా కెనాల్ను మోడర్నైజ్ చేస్తాం. అంటే ఆలస్యం జరుగుతుంది కాబట్టి అంచనాలు సంవత్సరానికి మారుతాయి కాబట్టి రేట్స్ మారుతాయి కాబట్టి కొంత వ్యయం పెరుగుతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎస్టిమేట్ తయారు చేయమన్నాం కొత్త SSR తో. ఈ కొత్తగా చేపట్టబోయే పనులు ఏదైతే డిస్ట్రిబ్యూటరీ పనులు మేము 1 సంవత్సరాల కాలంలో పూర్తి చేశామో ఎలాంటి వ్యయం పెరగకుండా ఇప్పుడు చేయబోయే పనులు కూడా అదే తరలో చేపిస్తాం. లక్ష్య సాధనలో భాగంగా సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద కేంద్రం నుంచి నిధులు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.